నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూలై నెలలో అండి కేరళ శాస్త్రం ప్రకారం అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయండి. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. నదులని కాపాడుతాం, గోమాతను సేవిద్దాం, గోమాతను పూజిద్దాం. అందరూ కూడా చక్కగా ఆ భగవన్ నామస్మరణతో చేస్తూ కలియుగంలో ఎన్ని పూజ చేసినా తక్కువే. స్వామివారికి నిరంతరంగా హరినామ సంకీర్తన ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాస్తవానికి సనాతన ధర్మ ద్వారా మనం ఏర్పరచుకున్నవంటి ఆషాఢ మాసంలో వచ్చేవంటి ఈ యొక్క మీనరాశికి ఎటువంటి ఫలితం ఉండబోతుంది, వారి జీవితంలో అనేక రకమైనటువంటి కోణాలు రకరకాలుగా మారబోతున్నాయి. ఎవ్రీనే వాళ్ళకి ఇప్పుడు ఏళ్ళనాటి శని నడుస్తుంది. దీంట్లో ఫైనాన్స్ పరంగా, భార్యాభర్తల పరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా మరియు అనేక రకమైనటువంటి సంతానపరంగా వేరే వేరే ఒక విశేషం పైన అనేక రకమైనటువంటి ఒక సమస్యలు అనేది కూడా వాళ్ళని వెంటాడుతూ టార్చర్ పెడుతుంది. సో మేము శివాలయం వెళ్తున్నాము, శనీశ్వరు ఆరాధన చేస్తున్నాము, ప్రదక్షిణ చేస్తున్నాము. స్వామికి శని ప్రదోదశి రోజున ప్రత్యేకంగా కూడా నైవేద్యం పెట్టి స్వామికి నైవేద్యం కూడా పూజ చేసి కూడా మేము చేస్తున్నప్పటికీ కూడా మాకు రిలీఫ్ కలగట్లేదు. మాకు టెన్షన్స్ చాలా ఉన్నాయి. అనుకోకుండా అకస్మాత్తుగా ఇలా జరుగుతుంది அப்படின்னு చాలా వరకు కూడాను ఎంతోమంది కూడా నాకు మెసేజ్ అంతా కూడా పెడుతూ ఉంటాను. సో వాళ్ళకంతా సులభంగా ఇంట్లో ఉన్నవంటి దైవవృక్షం, కులదైవ వృక్షం, మహాలక్ష్మి వృక్షం, తులసి చెట్టు. దాంట్లో మనకి లక్ష్మి తులసి, కృష్ణ తులసి రెండు ఉంటాయి. 2 రకాలు. సో ఏ వృక్షము పెట్టుకున్నా ఒక దైవతత్వం అనేది అందులో మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావికమైనటువంటి యోగదాయకం మీకు కలగాలి, మంచి ప్రభావం కలగాలంటే ప్రతిరోజున తులసి చెట్టుకి మీరు పూజించాలి. ఎందుకు తులసి చెట్టు మీద పూజించాలి వీళ్ళంటే దాంట్లో నర్మదా, గంగా, యమున, సరస్వతి, సింధు అనేక రకమైనటువంటి నదులు తులసి చెట్టు కింద ఉంటారట. ఆ మట్టి నుంచి దాటి పైకి వెళ్ళిన తర్వాత సకల దేవతలు, ఇంద్రదేవతలు, దేవతలు అందరూ ఉంటారట. మరి అనేక రకమైనటువంటి ఆకుల్లో ఏమా ముక్కోటి దేవతలు కూడా అందులో నివసిస్తారనేసి మనకి ఇతిహాస పురాణాల్లో స్కాంద పురాణం కూడా మనకు చెప్పబడుతుంది తులసి చెట్టు గురించి. కాబట్టి ప్రతి హిందువుల ఇంట్లో కంపల్సరీగా తులసి చెట్టు, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు అనేది కంపల్సరీగా ఉండటం అనేది జరుగుతుంటాయి. సో ఈ తులసి చెట్టు కింద కూర్చొని చక్కగా మీరు పూజ ఆరాధన చేసుకోవాలి. ప్రతి సాయంత్రము ఉదయము రాగి చెంబుతో నీళ్లు పోసి ఆద్యం వదిలిపెట్టి గాయత్రి మంత్రం చదివి చక్కగా నీళ్ళు వదిలిపెట్టాలి. అక్కడ మీరు వచ్చేసేసి ఏం చేస్తారంటే బియ్యం పిండితో తయారు చేసినటువంటి దీపం ప్రతి శుక్రవారం, అంటే రోజు దీపారాధన చేయాలి, అది వేరే విషయము. కానీ ప్రత్యేకమైనటువంటి మీనరాశి వాళ్ళకి ప్రతి శుక్రవారంన ప్రత్యేకంగా ఉదయాన్నే 6 నుంచి 9 లోపు బియ్యపిండి దీపారాధన చేసి, బియ్యపిండి అంటమ్మా దీంట్లో వచ్చేసి పంచదార, అరటిపండు, ఆవు పాలును పిసికి మంచిగా దొప్పలాగా చేసి చక్కగా ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అక్కడ కల్కండు అంటారు. మీరు కల్కండు తెలుసు కదా, రాళ్ళ మిసిరి అంటారు. ఆ రాళ్ళ మిసిరిని అమ్మవారికి నివేదన పెట్టి రావి చెంబులో 4 పచ్చకర్పూరం వేసి సిద్ధం పెట్టండి.
పచ్చకర్పూరం అని తెలుసు కదా మీకు, అవునండి. తిరుపతి ప్రసాదంలో మనకు పెడుతుంటారు. వేస్తారు. నైవేద్యంలో ఎక్కువ శ్రీవారికి నిండుగా అలంకారం చేస్తుంటారు. తిరునామాలు కానీ ఇక్కడ గడ్డం దగ్గర కానీ అంతా కూడా స్వామివారికి పచ్చకర్పూరంతో చేస్తారు. పచ్చకర్పూరం దగ్గర ఉంటే మహా ఈశ్వరుని తాండం ఆడుతుందట. అటువంటి ఒక యోగదాయకమైన సిద్ధి మనకు కనపడుతూ ఉంటుంది. సో ఆ పచ్చకర్పూరం కూడా ఒక చిన్నగా 2 ముక్కలు 3 ముక్కలు వేసి మీరు ఆ తీర్థాన్ని కూడా నైవేద్యం పెట్టండి. చేసి చక్కగా నేను చెప్పినటువంటి మంత్రాలు జపిస్తూ మీరు కూర్చోవచ్చు. ప్రదక్షిణం అంటే అది ఒక కోణంలో ఉంటుంది కాబట్టి ప్రదక్షిణ చేయలేరు కాబట్టి ఈ పక్కకు వచ్చేసి మీరు 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. ఇప్పుడు మనం గుళ్ళో వెళ్ళి మనం మంత్రపుష్పం చెప్పిన తర్వాత వాళ్ళకి యాని యానిచ పాపానిచ జన్మాంతకుతానిచ అనేసి మనకు మంత్రం చెప్పినప్పుడు మనం 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. సో ఆ రకంగా మీరు పరమశివుడికి, బ్రహ్మకు, మహావిష్ణువుకు 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ ఒక అక్షింతలు మీ నెత్తి మీద వేసుకొని చక్కగా మీ పని మీరు చేసుకోండి. అలానే ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? వీళ్ళు ఎక్కువ శాతం మహాలక్ష్మి ఆలయము, కాలభైరవ ఆలయం తిరగడం చాలా ఉత్తమమైనటువంటిది. కాలభైరవునికి ఒక పూజించడం వల్ల అద్భుతమైన ఫలితం రావటం జరుగుతుంది. వాళ్ళ పూషుండం పూజ, పూషుండం అంటే మనకి బూడిద బుర్మకాయ ఉంటుంది కదమ్మా, ఆ బూడిద బుర్మకాయలో నువ్వుల నూనె పోసి కాలభైరవ గుడిలో చక్కగా దీపం పెట్టి మీరు ఆరాధన చేసుకోండి. మంచి ఫలితం, మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు మీకు. నమస్తే.